హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు వినయ్ బ్లాగ్స్. ఈరోజు అయితే మనం ఖమ్మం నుంచి అయితే హైదరాబాద్ వెళ్తున్నాము. అది ఎలక్ట్రిక్ బస్సులో అయితే వెళ్తున్నాము. సో హైదరాబాద్ ఎందుకు వెళ్తున్నాము అంటే మనమైతే ఇక్కడ పబ్ అయితే కవర్ చేద్దామనేది ఈరోజే వెళ్తున్నాము. ఎల్బీ నగర్లో అయితే దిగేసి మన ఫ్రెండ్ని అయితే కలుసుకోవడం జరిగింది. ఇక్కడ మన ఫ్రెండ్ మేము వెళ్తే ఇక్కడ నుంచి అయితే మెట్రో ఎక్కేసి అయితే అమీర్పేట పోయి అక్కడ నుంచి అయితే మనం దుర్గం చెరువుకి అయితే వెళ్ళాలి. మనకైతే డైరెక్ట్గా అయితే పబ్స్కి వెళ్ళడానికి మెట్రో అయితే అవైలబిలిటీ లేదు. మనం అమీర్పేట్కి వెళ్ళేసి అమీర్పేట నుంచి దుర్గం చెరువు దాకా వెళ్ళైతే అక్కడ నుంచి అయితే మనమైతే క్యాబ్లో అయితే వెళ్ళాలి గచ్చిబౌలికి. ఇక్కడ గచ్చిబౌలిలో కూడా చాలా పబ్స్ అయితే ఉన్నాయి. సో ఇక్కడైతే మనమైతే క్యాబ్ కోసం అయితే వెయిటింగ్ చేస్తున్నాం. క్యాబ్ అయితే బుక్ చేసినాం. ఇదేంటో కానీ ఆటోకి అయితే 140 చూపిస్తుంది, క్యాబ్కి అయితే 120 చూపించింది. మనమైతే సో తక్కువ వచ్చింది కదా అని చెప్పేసి వెంటనే మనమైతే క్యాబ్ అయితే బుక్ చేసుకున్నాము. క్యాబ్లో అయితే ఎక్కేసాము. ఇక్కడైతే చాలా రకాల కంపెనీస్ కానీ సాఫ్ట్వేర్ కంపెనీస్ కానీ చాలా రకరకాలు ఉన్నాయి. ఎందుకు అంటే ఇక్కడ కట్టారు అంటే సాఫ్ట్వేర్ కంపెనీస్ ఇక్కడే ఉన్నాయి కాబట్టి దాదాపు వీకెండ్స్లో పబ్స్కి ఎక్కువ వెళ్తారనేసి. పబ్స్ కూడా ఇక్కడ చాలా రకాలు ఉన్నాయి. అగో దూరంగా ఐకియా షోరూమ్, దాదాపు అయితే ఈ ఐకియా షోరూమ్స్ ఉంటే చాలా చక్కెరలు వేసిండు మన క్యాబోడు. సో ఇది పెద్దది ఐకియా షోరూమ్ కూడా. దీని తర్వాత అలా వెళ్తా ఉంటే ఏజీ హాస్పిటల్ కనబడింది. మా ఫ్రెండ్ అయితే ఇక్కడే వర్క్ చేస్తుంది, ఏజీ హాస్పిటల్. ఫైనల్లీ అయితే మనం పబ్ కాడికి అయితే వచ్చాం. ప్లాటినం సినిమాస్ ఉంది, ఇక్కడ డిమార్ట్ ఉంది, అగో మన క్లబ్ రోక్ పబ్ అయితే బిగ్ సి అని కూడా ఉంది. సో ఇక్కడైతే చాలా రకాల పబ్స్ కూడా ఉంది. మొత్తం 4 పబ్స్ అయితే ఇక్కడ ఉన్నాయి. మన ఫ్రెండ్ అయితే ఎస్కలేటర్ మీద అయితే పైకి అయితే వెళ్తున్నాడు. మన పబ్ వచ్చి అయితే 2nd ఫ్లోర్లో అయితే ఉంది. ఇదిగోండి ఫైనల్లీ అయితే మన క్లబ్ రోక్ పబ్కి అయితే వచ్చాము. చాలామంది అయితే బయట ఉన్నారు. ఎంట్రీకి అయితే 2000 రూపీస్ అయితే ఛార్జ్ చేశారు పర్ పర్సన్కి. ఆ 2000 రూపీస్కి మనం లోపల అయితే రీడమ్ చేసుకోవచ్చు, ఫుడ్కి కానీ మందుకు కానీ ఇంకా సంథింగ్ ఏమైనా సరే. పబ్ అయితే బాగుంది. బట్ ఏంటంటే త్వరగా వెళ్ళకపోతే మనకి సీట్లు అయితే దొరకవు, నించొని అయితే ఉండాలి. మనమైతే చిల్లీ ఎగ్ అయితే ఒకటి ఆర్డర్ పెట్టుకున్నాము, పెప్సీ ఆర్డర్ పెట్టాము. మా ఫ్రెండ్ అయితే ఒకటి వైన్ ఒకటి అండ్ చిల్లీ చికెన్ అయితే ఆర్డర్ పెట్టుకున్నాడు. ఈ లైట్ ఎఫెక్ట్స్ అయితే సూపర్ ఉన్నాయి. ఈ లైట్స్ కానీ మ్యూజిక్ కానీ మస్తు సౌండ్ అయితే ఉంది.
money cannot buy happiness. ఫైనల్లీ అయితే కంప్లీట్ అయిపోయింది పప్పు. బయటకి అయితే వచ్చేసాము. ఇక్కడ నుంచి అయితే మనం అయితే వెళ్ళిపోతున్నాము. చాలా మిస్ అయితే అవుతున్నాము. సూపర్ ఉంది ఇక్కడ మొత్తం ఫుల్గా. ఇక్కడైతే చెకింగ్ కూడా ఉన్నది. మందాకి వచ్చిన వాళ్ళకి పోలీస్ చెకింగ్ అయితే ఉన్నది ఇక్కడ. సో అయితే జాగ్రత్తగా అయితే వెళ్ళండి. ఓన్ వెహికల్ అయితే తీసుకురాకపోవడం చాలా మంచిది. క్యాబ్ బుక్ చేసుకొని వెళ్ళడం చాలా బెటర్. మేమైతే క్యాబ్ బుక్ చేసేసి అయితే వెళ్ళిపోతున్నాము ఎల్బీ నగర్కి. సో ఇక్కడ హైటెక్ సిటీ వీటి మీదకి అయితే వెళ్ళిపోయింది. మా ఫ్రెండ్ అయితే బై మిస్టేక్లో వేరే బుక్ చేసిండు క్యాబ్. సో మళ్ళీ అక్కడ నుంచి అయితే మనకి చాలా అమౌంట్ అయితే ఖర్చు అయిపోయింది రిటర్న్లో. సో మనమైతే మార్నింగ్ లేసేసి అయితే మన ఫ్రెండ్ కార్లో అయితే వెళ్ళిపోతున్నాము ఖమ్మానికి. మనోడైతే గట్టి స్పీడ్లో అయితే వెహికల్ అయితే నడుపుతున్నాడు. మన వెహికల్ అయితే ఒక వెహికల్ అయితే క్రాస్ చేసి అయితే వెళ్ళిపోయింది. ఇది అయితే సూర్యాపేట టు ఖమ్మం హైవే మీద అయితే టోల్గేట్ దగ్గరలో ఈ యాక్సిడెంట్ అయితే జరిగింది. బై మిస్టేక్లీ వెహికల్ అయితే అదుపు తప్పు అయితే కిందికి అయితే పడిపోయింది ఇలాగా. సో ఇదైతే వెహికల్ అయితే గాల్లోనే తేలుతుంది. వెహికల్ కూడా చూడటానికి చాలా గట్టిగా జరిగింది. ఇది 2 పల్టీస్ అయితే కొట్టేసి అయితే అక్కడ ఆగిపోయిందని అయితే చెప్తున్నారు. ఇంతటితో అయితే వీడియో క్లోజ్ చేస్తున్నారు. బై ఫ్రెండ్స్.